నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కొనసాగుతున్న విచారణ. కాకినాడ జిల్లా పనసపాడులో యువకుడు అనుమానాస్పద మృతి. మహిషాసురమర్దినిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఉత్తర కోస్తాకు అతి భారీ వర్ష సూచన. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు మా కరెస్పాండెంట్స్ హైదరాబాద్ నుంచి అజీం, కాకినాడ నుంచి కామేశ్వరరావు, విజయవాడ నుంచి రాజ్ కుమార్, విశాఖ నుంచి వాసు ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అజీంతో ఇంటరాక్ట్ అవుదాం. ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేల అర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో విచారణ కొనసాగుతోంది. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తరపున అడ్వకేట్ చింతా ప్రభాకర్ వివిధ ప్రశ్నలతో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాళే యాదయ్య, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై విచారణ సాగింది. ఈ రోజు కూడా అసెంబ్లీలో ముందుగా విధించినట్టుగానే ఆంక్షలు కొనసాగుతున్నాయి. మీడియాకు అనుమతి లేకుండా కేవలం సంబంధిత న్యాయవాదులు, అధికారుల సమక్షంలో విచారణ జరుగుతోంది. పూర్తి నడిచేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా. అజీం, ఇప్పటివరకు ఎంతమంది విచారణ కొనసాగింది? అసలు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఇంకా ఎంతమంది విచారణ జరిగే అవకాశం ఉంది? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి టోటల్గా 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ ఫిరాయించారో, సో ఈ పార్టీ ఫిరాయించినటువంటి 10 మందిలో 4 విచారణ పూర్తయినట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే సెప్టెంబర్ 29వ తేదీ మొదటి రోజు ఏదైతే విచారణ కొనసాగినప్పుడు ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈ 4కి సంబంధించి ఏదైతే విచారణ కొనసాగింది, ఆ రోజు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన అడ్వకేట్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే పిటిషన్లు ఉన్నారో ఆ పిటిషన్లకు సంబంధించిన వారు విచారణ చేశారు. దాని తర్వాత ఈరోజు ఏదైతే అక్టోబర్ 1వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే పిటిషనర్దారులు ఉన్నారో పిటిషనర్దారులకు సంబంధించిన న్యాయవాదులు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారిపై ఏదైతే ఈరోజు విచారణ క్రాస్ ఎగ్జామ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే రెండో రోజు విచారణ కూడా ముగిసింది. ఉదయం 11 గంటలకు కొనసాగినటువంటి విచారణ మధ్యాహ్నం 4 గంటలకు ఏదైతే ఈ విచారణ అయితే పూర్తిస్థాయిలో ముగిసింది. స్పీకర్ ఒక్కొక్కరిని గంట సేపు ఏదైతే విచారించినట్టు తెలుస్తుంది. విచారించినటువంటి సమాచారం మొత్తాన్ని కూడా స్పీకర్ కార్యాలయం పొందుపరిచినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇంకా మిగతా 6 సంబంధించినటువంటి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కూడా జరగాల్సి ఉంది. సో ఈ ప్రక్రియ కూడా మొత్తం ముగిసిన తర్వాత ఆ 10 మంది ఎమ్మెల్యేలపై ఒకటేసారి స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే 4 విచారణ అయితే ముగిసిందని మనం చెప్పుకోవచ్చు. ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్, అలాగే కాళే యాదయ్య, మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ అయితే ముగిసింది. అయితే స్పీకర్ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకు స్పీకర్ ఏదైతే అందరికీ 10 మంది ఎమ్మెల్యేలు కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత రిప్లేస్ కూడా పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొన్న వారు కూడా ఏదైతే రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. రిప్లైలో చాలా స్పష్టంగా వారు మేము ఎక్కడ కూడా పార్టీ మారలేదు, మేము పార్టీ కండువా కప్పుకోలేదు, మేము కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎంని కలిసాము. ఆ సమయంలో ఏదైతే కామన్గానే ఏదైతే కండువా కప్తారు మర్యాదపూర్వకంగా అలాగే సీఎం గారు కండువా కప్పారు తప్ప పార్టీ మారినటువంటి కండువా, పార్టీ సింబల్ ఉన్నటువంటి కండువా కప్పుకోలేదు, ఎక్కడ పార్టీ మారని చెప్పలేదు అని చెప్పి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా వారు రిప్లై ఇచ్చారు. సో ఈ రిప్లై ఏదైతే పిటిషనర్దారులు ఉన్నారో వారందరూ కూడా స్పీకర్ మరొకసారి పంపించి వీరు ఇచ్చినటువంటి సమాధానం ఇలా ఉంది నోటీసులకు, మీరు రీజైండర్గా ఇంకేమైనా సమాచారం అందజేస్తారని చెప్పి అందజేసిన తర్వాత ఏదైతే ఈ విచారణ కొనసాగుతుంది. సో 4 విచారణ ముగిసింది. సో దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు అని చెప్పి ఏదైతే ఒక వాదనలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా వినిపించారు. దానికి సంబంధించినటువంటి పేపర్ కటింగ్స్, ఫొటోస్, వీడియో క్లిప్పింగ్స్, వార్తలు ఇవన్నీ కూడా ముందు పెట్టి ఏదైతే పార్టీ మారలేదని మీరు అంటున్నారు కానీ పార్టీ మారినట్టు మీరే అనేక సందర్భాలు చెప్పినట్టు వీడియోస్ ఉన్నాయి, కండువా కప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి, పేపర్లో వచ్చినట్టు వార్తలు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా వారు చూపెట్టి కూడా పార్టీ మారలేదని మీరు ఏ రకంగా చెప్తున్నారు, మీ దగ్గర ప్రూఫ్స్ ఏంటి అని చెప్పి ఇటు వాదనలు జరిగినట్టు తెలుస్తుంది. సో ఇదే సమయంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మేము ఎక్కడ కూడా పార్టీ మారామని చెప్పలేదు, వార్తల్లో వచ్చిన దాన్ని మీరు వాస్తవాలు అనుకుంటే ఎలా అనుకుంటూ కూడా వారికి సంబంధించినటువంటి న్యాయవాదులు వారు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో క్రాస్ ఎగ్జామినేషన్లో హోరాహోరీగా ఇరు వర్గాల మధ్య కూడా నచ్చినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ మారినట్టయితే మహిపాల్ రెడ్డి కూడా నా దాంట్లో ఇంకా నేను గత కేసీఆర్ విగ్రహం ఏదైతే ఫోటోనే పెట్టుకున్నాను కార్యాలయంలో అని చెప్పి, సో నా పైన ఎందుకు దాడి చేశారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎందుకు మాకు ప్రోటోకాల్ పాటించలేదు, నా పైన ఫిర్యాదు చేస్తున్నారు అని చెప్పి వారు కూడా చెప్పారు. మేము ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 37 అని చెప్పి స్పీకర్ చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు తమకు కట్ అవుతున్నటువంటి ఫండ్ బీఆర్ఎస్కి ఆల్రెడీ ఇంకా కట్ అవుతూనే ఉంది. సో పార్టీ ఎక్కడ మేము మారలేదు అన్నట్టు వారు చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో జరిగినటువంటి వాదనలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్పీకర్ పూర్తి స్థాయిలో నోట్ చేసుకొని ఏదైతే వారి కార్యాలయం మొత్తం కూడా ఏదైతే పొందుపరిచారు. ఎందుకంటే మిగతా 6 సభ్యులకు సంబంధించినటువంటి విచారణ కూడా జరగాల్సి ఉంది. దాంట్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్, అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంకా 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దీనికి సంబంధించి కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ కూడా ఇటీవల అంటే వారి గడువు కూడా ఈ రోజుతో ఉంది. నోటీసులకు సమాధానం కూడా మాకు 1వ తారీఖు సమయం కోరారు వారు, ఈ రోజుతో నోటీసులకు సమాధానం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో వీరిద్దరిని కాకుండా మిగతా 4 మొదటగా పిలిచి దాని తర్వాత లాస్ట్కి వీరిద్దరిని పిలిచేటువంటి అవకాశం కూడా స్పీకర్ కార్యాలయం నుంచి మనకు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విచారణ కూడా పూర్తిగా అయిపోయేసరికి కూడా సుమారు డిసెంబర్, జనవరి అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్
ఈ నెలలో సుమారు 20 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్ళినట్టు మనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ నవంబర్లో మరొకసారి విచారణ మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ విచారణ జరిగిన తర్వాత మొత్తం 6 విచారణ జరిగిన తర్వాత మరొకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి, మరొకసారి సభ్యుల నుంచి వాదనలు వినాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది, మరొక ఛాన్స్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని తర్వాత స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఏ మేరకు తాను అనర్హత పిటిషన్ వేయగలుగుతారు లేదు అనే అంశాన్ని పరిశీలించి దాని తర్వాత అనర్హత పిటిషన్ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై ఏ నిర్ణయం తీసుకోవాలనేది స్పీకర్ ఆలోచించి తీసుకుంటారు. కాబట్టి సుమారు 3-4 నెలల సమయం అయితే పట్టేలా అయితే మనకు కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం.